జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఫిబ్రవరి నెలలో 12 రాశుల వారికి మాస ఫలితాలు. 2025 ఫిబ్రవరి మాసంలో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి ఈ 2025 ఫిబ్రవరి మాసంలో 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రకంగా ఎక్కువ శుభ ఫలితాలకు, నూతన అవకాశాలకు, ఆదాయానికి, ఆరోగ్యానికి ఎక్కువ అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ 2025 ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఫిబ్రవరి నెలలో పూర్తిగా దశమ లాభభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల, అనగా 13వ తారీఖు వరకు మకర రాశిలోను, ఆ తర్వాత కుంభరాశిలోను ఆయన సంచారం కొనసాగించడం వల్ల దశమ లాభభావాల్లో రవి సంచారం వల్ల, సూర్య భగవానుడి యొక్క సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అధికారుల నుంచి పూర్తి సహకారం అందడం వల్ల మీరు అభివృద్ధిని సాధించుకుంటారు. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో పనికి గాను, ప్రతిభకు గాను మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. నూతన ఉద్యోగాల కోసం అన్వేషణ చేసేవారికి నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. రాజకీయ నాయకులు కూడా నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా మిథున రాశిలోనే ఆయన ఉండడం వల్ల జన సహకారం పుష్కలంగా ఉంటుంది. ఆకస్మికంగా ఏదైనా భూముల నుంచి ఆదాయం కానీ, వాహనాల నుంచి ఆదాయం కానీ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇదివరకు రావాల్సినటువంటి రుణం ఏదైనా ఉంటే అది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి రుణాలు ఏమైనా ఉంటే తీర్చుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలు కానీ, కొన్ని వివాదాలు కానీ మీకు సానుకూలంగా ఉండడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి ఈ బుధుడు దశమ మకర భావాల్లో, అనగా దశమ భావమైనటువంటి మకర రాశిలోను, లాభభావమైనటువంటి కుంభరాశిలోను ఆయన సంచారం కొనసాగించడం వల్ల జన సహకారంతో పాటు మీ వ్యాపారం నూతన అవకాశాలను అందుకోవడం, వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగడం, నూతన వ్యాపారాలు ప్రారంభించడం, లేక ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి ఈ నెల ఎంతగానో మీకు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. బ్యాంకు లావాదేవీలు కానీ, రుణ సదుపాయాలు కానీ, మీకు రావాల్సిన ఆదాయం కానీ ఈ మాసంలో మీకు అనుకూలంగా మీకు చేతికి అందే విధంగా కనిపిస్తుంది. కుటుంబం కోసం మీరు ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ, కుటుంబం కోసం ఏదైనా ధనాన్ని వెచ్చించడం కానీ ఈ కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం కావడానికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు వక్రాన్ని తొలగించుకొని వృషభ రాశిలో, అనగా మీకు ద్వితీయ భావమైనటువంటి ఈ వృషభ రాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల ఈ ఫిబ్రవరి మాసంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. తండ్రికి సంబంధించినటువంటి మీకు ఏదైనా రావాల్సిన ఆదాయం ఉంటే అది చేతికి అందే పరిస్థితి కనిపిస్తుంది. పూర్వపుణ్యం వల్ల సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయం కూడా మీకు చేతికి అందే విధంగా ఉంటుంది. ఈ 2025 ఫిబ్రవరి మాసంలో గురువు ద్వితీయ భావంలో సంచరించడం వల్ల మేషరాశి వారికి ఇదివరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కొన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా మీరు మరింతగా అభివృద్ధిని పొందుతూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, అలాగే శుభకార్యాల్లో మీరు పాల్గొనడం, విందు వినోదాల్లో మీరు పాల్గొనడం, అవసరానికి అనుగుణంగా మీకు కావలసినటువంటి కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా పూర్తి చేసి సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులతో కాలం గడిపే పరిస్థితి ఈ శుక్రుని వల్ల మేషరాశి వారికి లభిస్తుంది. ఇక దశమ లాభభావాల్లో శని భగవానుడు ఎప్పటి నుంచో కుంభరాశిలో లాభంలోనే సంచరిస్తున్నాడు. ఈ మేషరాశి వారికి కుంభరాశిలో, అనగా లాభభావంలో శని సంచారం వల్ల నూతన ఉద్యోగ అవకాశం కానీ, ఉన్న ఉద్యోగంలో మరింతగా మీరు పదోన్నతిని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. మీరు చేసినటువంటి పనికి, శ్రమకు, ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. ఆర్థికాభివృద్ధిని కూడా మీరు పొందగలుగుతారు. మీతోటి పనిచేసే పనివారి సహకారం కానీ, కుటుంబంలో కానీ, కార్యాలయంలో కానీ మీకంటే చిన్న పనివారి యొక్క సహకారం వల్ల కూడా
మీరు మరింతగా అభివృద్ధిని సాధించడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే షష్టమ భావంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ కేతువు షష్టమ భావంలో సంచరించడం వల్ల రుణరోగ శత్రు విముక్తిని మీరు ఈ మాసంలో పొందగలుగుతారు. కొన్ని నూతన రుణాలు ఏవైనా చేసి ఉంటే ఆ రుణాలు సైతం మీరు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయంలో మీరు అభివృద్ధిని సాధిస్తారు. ఏదైనా ఇతరత్ర దీర్ఘకాలిక ఉంటే అనారోగ్యాలు ఉంటే వాటి నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. ఎవరైనా అనుకూల శత్రువులు కానీ లేక బాహ్య శత్రువులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ శత్రువుల నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడతారు. ఆ శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారుతారు. లేకపోతే ఆ శత్రువుల నుంచి మీరు విజయాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. 2025 ఫిబ్రవరి మాసంలో ఈ మేషరాశి వారికి సూర్య భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు ఈ 7 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. సానుకూల వాతావరణంలో మీకు నూతన అవకాశాలను అందిస్తాయి. నూతన సహకారాన్ని పొందగలుగుతారు. తోటి ఉద్యోగుల నుంచి లేకపోతే మీ కింద పనిచేసే పరివారం నుంచి పూర్తి సహకారాన్ని అందుకోగలుగుతారు. ఇంటా బయట కూడా విందు వినోదాల్లో, శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. ఈ రకంగా ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా మీరు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అయితే 2025 ఫిబ్రవరి మాసంలో ఒక్క రాహువు మాత్రమే 12వ భావంలో అనగా మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాహువు 12వ భావంలో సంచరించడం వల్ల కొన్ని దుబారా ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందిగా మార్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొన్ని దుబారా ఖర్చులు కూడా మిమ్మల్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలుగా దారితీసే విధంగా ఉంటుంది. దురాశ పరులతో కానీ, అవినీతి పరులతో కానీ చేతులు కలిపి వారు చెప్పే మాటలు నమ్మి మీరు ఏదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్లు కానీ లేకపోతే నగదు వారికి అందించడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మీరు ఏదైతే ఆశపడతారో ఆ అత్యాశతో చేసే కార్యక్రమాలు నిరాశని కలిగిస్తాయి. ఆ రకంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఒక 12వ రాహువు వల్ల మీకు ఈ మాసంలో ఉంది. తప్పనిసరిగా ఈ 2025 ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు ఈ 12వ భావంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి రాహువు యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే మీరు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఏమాత్రం అవకాశం ఉన్నా నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఒక ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం పారాయణం చేసుకోండి. అలాగే 1 కేజీ మినువులను శనివారం రోజు ఆ అమ్మవారి గుళ్ళో పనిచేసే పూజారి వారికి కానీ లేకపోతే నిరుపేదలకు కానీ దానం చేయండి. ఈ రకంగా 2025 ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.